హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. ఈరోజు వచ్చేసి మనమైతే ఈ డ్రీమ్ బాయ్స్లో చాలా రోజులైతే మనమైతే వీడియోస్ అయితే పెట్టలేదు. దానికి కారణం ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తే చాలా మంచిది. నేనైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, డ్రీమ్ బాయ్స్ 94లో నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదో తెలుసా? ఈ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్కి 3 స్ట్రైక్స్ అయితే ఇప్పటికే పడిపోయినాయి. 2 స్ట్రైక్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఇంకొక స్ట్రైక్ అయితే నడుస్తుంది. చాలా బాధ ఏంటి అంటే, బాధాకరమైన విషయం ఏంటి అంటే, 7 ఇయర్స్ కష్టపడి చేసిన యూట్యూబ్ ఛానల్ 21,601 ఉండే సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ ఇలా ఒక్కటేసారి పడిపోతే ఎంత బాధ అవుతుంది అంటే, క్రియేటర్కి ఇది చాలా పెద్ద దెబ్బ అని అయితే చెప్పచ్చు. అండ్ మనము చేసిన తప్పులు కూడా చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా పడిండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నేను కొన్ని మ్యూజిక్స్ వాడడం జరిగింది. వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. దానివల్ల అయితే నాకైతే ఈ 3 స్ట్రైక్లు అయితే పడడం జరిగింది. అందుకే నేనైతే ఇప్పటి నుంచి నేనైతే నిర్ణయం అయితే తీసేసుకున్నాను. నాకు మే 6th థర్డ్ వీడియో కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది కదా. అప్పటి నుంచి నేనైతే డిసైడ్ చేసుకున్నాను, ఇంకా నా దాంట్లో అస్సలు నేనైతే మ్యూజిక్స్ అనేది వాడను. అండ్ మామూలుగా క్లీన్గా వీడియోస్ అయితే తీసి బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్ ఏమీ లేకోకుండా నేనైతే నార్మల్ వీడియోస్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఇప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళీ ఆ 3 స్ట్రైక్స్లో 2 స్ట్రైక్స్ వచ్చేసి 3 months అయితే పడింది. అది అప్పటికైతే చాలా వరకు అయితే పూర్తిగా తగ్గిపోయింది వ్యూయర్షిప్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ థర్డ్ స్ట్రైక్ పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేసి ఆగస్ట్ వరకు నేనైతే వీడియోస్ అయితే లేదు, పెట్టినా కూడా రీచ్ అయితే రాదు. ఈ 3 స్ట్రైక్స్ పడడం వల్ల నా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ వ్యూయర్షిప్ పూర్తిగా పడిపోయింది. మిలియన్స్లో అంటే మొత్తం అంతా కలిపి మిలియన్స్లో ఉండేది ఇప్పుడైతే థౌజండ్స్లోకి అయితే వచ్చేస్తుంది. అలా డిక్రీజ్ అవుతున్నప్పుడు మన ధైర్యం కూడా అలాగే డిక్రీజ్ అయితే అయిపోతూ ఉంటుంది. చాలా బాధ అయితే అవుతుంది. మనం చేసిన తప్పుల వల్లే పడింది కదా, ఇంకా ఏం చేయలేము. ప్రతి ఒక్క క్రియేటర్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీలో ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మీరు క్రియేటర్ అయితే మీకు కూడా ఇలాంటిది అయితే జరిగిందా? ఎన్ని స్ట్రైక్స్ పడినాయి? అండ్ మీరు చేసిన తప్పేంటో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.